నమస్తే అండి, నేను రజాక్. టెలికాం కంపెనీస్ దారుణంగా ప్రజల్ని దోచుకుంటున్నాయని చెప్పారు. కొత్త ప్యాకులు తీసుకొచ్చేసి ఇష్టారీతిన లాక్కుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జియో వచ్చేసి ఒక కొత్త ప్లాన్ అయితే తీసుకొచ్చింది అనమాట. అంటే హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్స్ అని చెప్పేసి 2026 వీళ్ళు తీసుకురావడం జరిగింది. దీంట్లో 3 ప్లాన్లు అయితే తీసుకొచ్చినారు. ఒకటి వచ్చేసి 3,599 రూపాయలు, రెండోది వచ్చేసి 500 రూపాయలు, మూడోది వచ్చేసి 103 రూపాయలు. అసలు ఈ ప్లాన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, వాటి లోకం ఏంటి, ఏమైనా వర్తా కాదా అనే దానికి సంబంధించి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా న్యూ ఇయర్ వస్తుందంటే చాలు కొన్ని ఆఫర్లు అయితే టెలికాం కంపెనీలు అయితే ప్రకటిస్తాయి అనమాట. బేసిక్గా ఇండియాలో చాలా టెలికాం కంపెనీస్ అన్నీ కూడా కనుమరుగైపోయినాయి. ఎందుకంటే మోనోపాలి అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కనుక వీళ్ళు వచ్చినప్పుడు డేటాని అదేవిధంగా వీటన్నిటిని కూడా చాలా తక్కువకి ఇచ్చి ఇప్పుడు పెంచుకుంటూ పోతున్నారు ఇయర్ బై ఇయర్ అనమాట. సో నెక్స్ట్ ఇయర్ విపరీతంగా ఈ రీఛార్జ్ ప్లాన్స్ పెరగడానికి అవకాశం ఉందన్నట్లుగా తెలుస్తాం. అయితే ఏంటంటే జియో తన వినియోగదారుల కోసం వచ్చేసి 3 ప్లాన్లు అయితే తీసుకొచ్చింది. ఈ 3 ప్లాన్లు కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి అనమాట. సో 3,599 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే కనుక ఇది 365 డేస్ వ్యాలిడిటీ అనమాట. 365 రోజుల పాటు మీరు వాడుకోవచ్చు. దీంట్లో అన్లిమిటెడ్ 5G ఇస్తారు, అలాగే రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా ఇస్తారు, అలాగే అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తారు, రోజుకి 100 SMSలు. సో ఇవన్నీ కూడా నార్మల్ మనకు తెలిసిందే. అయితే దీంట్లో ఏంటంటే బెనిఫిట్ 18 మంత్స్ పాటు గూగుల్ జెమినీ ఏదైతే ఉందో దీని వర్త్ వచ్చేసి 35,000 ఉందన్నమాట. దీన్ని 18 నెలల పాటు వీళ్ళు ఫ్రీగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి సూపర్ సెలబ్రిటీ నెలవారీ ప్లాన్ అనమాట. అంటే సూపర్ సెలబ్రిటీ మంత్లీ ప్లాన్, ఇది వచ్చేసి 500 రూపాయలు అనమాట. దీన్ని మీరు వేయించుకుంటే కనుక మీకు వచ్చేసి ఓటీటీ ఆప్షన్స్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓటీటీ యాప్స్ని వీళ్ళు ఉచితంగా ఇస్తారు. దీంట్లో వచ్చేసి ఈ ప్లాన్ మీరు 500 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే కనుక దీని వ్యాలిడిటీ వచ్చేసి 28 డేస్ మాత్రమే. ముఖ్యంగా దీంట్లో అన్లిమిటెడ్ 5G ఉంటుంది, అలాగే రోజుకు వచ్చేసి 2 GB హై స్పీడ్ డేటా ఇస్తారు, అలాగే అన్లిమిటెడ్ కాల్స్ కూడా ఇవ్వడం జరిగింది, అలాగే రోజుకి ఒక 100 SMSల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఫస్ట్ దాంట్లో వచ్చేసి అన్లిమిటెడ్ 18 నెలలు వచ్చేసి 18 నెలల పాటు వచ్చేసి గూగుల్ జెమినీ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఓటీటీ యాప్స్ అని చెప్పా కదా. ఈ ఓటీటీ యాప్స్లో యూట్యూబ్ ప్రీమియం ఉంటుంది, జియో హాట్స్టార్ ఉంటుంది, అమెజాన్ PVMA, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ మాత్రమే. డైరెక్ట్గా మన సిస్టంలోనో ల్యాప్టాప్స్లోనో టీవీలో కాదు, ఓన్లీ మొబైల్ మాత్రమే. అమెజాన్ PVMA అంటే ప్రైవేట్ వీడియో మొబైల్ అని చెప్పేసి ఎడిషన్. సో నెక్స్ట్ వచ్చేసి సోనీ లివ్ ఇవ్వడం జరుగుతుంది, G5 ఇస్తారు, ఇంకా తర్వాత డిజ్నీ ప్లస్ ఇస్తారు, సన్ NXT ఇస్తారు, తర్వాత కాంచలంక ఇస్తారు, తర్వాత ప్లానెట్ మరాఠీ ఇస్తారు. ఎలా ఇంకా అనేక రకాల ఉన్నాయన్నమాట. వాటన్నిటిని కూడా ఇస్తారు. వాటిని మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి నేను వాటి పేర్లు చెప్పట్లేదు. దీనికి కూడా ఏంటంటే 35,000 విలువైనటువంటి గూగుల్ జెమినీ ఏదైతే ఉందో ఈ ప్లాన్ని కూడా వీళ్ళు ఉచితంగా ఇవ్వడం అయితే జరిగింది అనమాట దీంట్లో కూడా. అయితే ఓటీటీ యాప్స్ విషయానికి వస్తే కనుక యూట్యూబ్ ప్రీమియం కావచ్చు, అలాగే అమెజాన్ PVMA, ఈ రెండు కూడా మై జియో యాప్ ద్వారా మాత్రమే మీరు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూట్యూబ్ ప్రీమియం మరియు అమెజాన్ ప్రైమ్ PVMA ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి మై జియో యాప్ ద్వారా మాత్రమే మీరు యాక్టివేట్ చేసుకోవాలి ఉంటుంది. ఇక జియో హాట్స్టార్ కోసం మీ జియో నెంబర్తో నేరుగా జియో హాట్స్టార్లో మీరు లాగిన్ అవ్వాలి. ఇక మిగిలిన ఓటీటీ యాప్స్ విషయానికి వస్తే అది G5 కావచ్చు, సోనీ లివ్ కావచ్చు, డిస్కవరీ ప్లస్ కావచ్చు, వీటన్నిటి విషయానికి వస్తే కనుక జియో టీవీ యాప్ ద్వారా లాగిన్ లేకుండా వీటిని మనం చూడవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి పెద్ద టీవీ మీద స్క్రీన్ కంటెంట్ కోసం అయితే యూట్యూబ్ ప్రీమియం కావచ్చు, అలాగే జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్లు మాత్రమే అనుమతిస్తాయి. మిగతా ఓటీటీలన్నీ కూడా కేవలం మొబైల్ స్క్రీన్లకు మాత్రమే పరిమితం అవుతాయి. ఇక ఫైనల్ వన్ వచ్చేసి ఫ్లెక్సీ ప్యాక్ అనమాట. ఇది 103 రూపాయలు మాత్రమే. ఇది కూడా దాదాపు 28 డేస్ వ్యాలిడిటీతో వస్తుంది. కేవలం మనకి 5 GB హై స్పీడ్ డేటా మాత్రమే ఇస్తాడనమాట. సో ఈ వ్యాలిడిటీ ఏంటి, దీంట్లో ఏం ఫ్రీగా ఇస్తాడు అనేది ఇప్పుడు నేను చెప్తాను. బేసిక్గా ఈ ప్యాక్ ద్వారా ఏంటంటే ఓటీటీ యాప్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంటర్టైన్మెంట్ యాప్స్ ఉంటాయి కదా ఓటీటీకి సంబంధించి, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన జియో హాట్స్టార్, G5, సోనీ లివ్, అలాగే ఫ్యాన్ కోడ్, తర్వాత డిస్కవరీ ప్లస్, సన్ NXT, ఇలా రకరకాల యాప్స్ ఏవైతే ఉంటాయో రీజనల్ ప్యాక్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ప్యాక్స్ కావచ్చు, హిందీ ప్యాక్స్ కావచ్చు, వీటన్నిటిలో మీరు ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. ఏదైనా జియో హాట్స్టార్ కావచ్చు, G5 కావచ్చు, సోనీ లివ్ వీటిలో ఒకటి. లేదంటే ఇంటర్నేషనల్ ప్యాక్ విషయానికి వస్తే కనుక జియో హాట్స్టార్ కావచ్చు, ఫ్యాన్ కోడ్ కావచ్చు, తర్వాత లయన్స్ గేట్ కావచ్చు, డిస్కవరీ ప్లస్ కావచ్చు, వీటిలో ఒకటి. రీజనల్ ప్యాక్ విషయానికి వస్తే కనుక జియో హాట్స్టార్, సన్ NXT, కాంచలంక, హోయిచోయ్ అని చెప్పేసి ఈ రీజనల్ ప్యాక్లో ఏదో ఒకటి మనం ఓటీటీని అయితే యాక్టివేట్ చేసుకోవాలి. మరి ఈ ప్యాక్ని ఎలా తీసుకోవాలంటే 103 పెట్టి రీఛార్జ్ చేసిన తర్వాత 5 GB డేటా ఆటోమేటిక్గా మీ అకౌంట్కి అయితే యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్యాక్ ఓచర్ కోసం వచ్చేసి మై జియోలోని ఓచర్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది అనమాట, ఓచర్స్ అని చెప్పేసి అక్కడ అందుబాటులో అది ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి హిందీ, ఇంటర్నేషనల్, రీజనల్ అని చెప్పేసి
వీటన్నిటిలో కల్లా మీరు ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓచర్ను ఆ విధంగా మీరు రిడీమ్ చేసుకోవాలి. ఒకసారి రిడీమ్ చేసిన తర్వాత అది మార్చుకుందాం అంటే కుదరదు అనమాట. 28 days తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకుని నోటబడి పెట్టి అప్పుడు మాత్రమే మళ్ళీ మరో కొత్త ఓచర్ని అయితే రిడీమ్ చేసుకోవడానికి అయితే మనకు కుదురుతుంది. సో ఇదన్నమాట ఓవరాల్గా 3,599 రూపాయల ప్యాక్ వచ్చేసి మనకి దాదాపు 365 days, రోజుకు 2.5 GB హై స్పీడ్, అన్లిమిటెడ్ 5G, ఇంకా కాల్స్ కావచ్చు, ఎస్ఎంఎస్లు కావచ్చు, వీటన్నిటికి కూడా నార్మల్ అనమాట. అయితే ఏంటంటే మనకి గూగుల్ జెమినీ ఇస్తాడు 18 months పాటు, అలాగే ఓటీటీస్ అన్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ 500 రూపీస్ చూసుకుంటే కనుక 28 days అనమాట. అయితే దీంట్లో వచ్చేసి మనకి అన్లిమిటెడ్ 5G ఇస్తాడు, అలాగే రోజుకు 2 GB హై స్పీడ్, అపరిమిత వాయిస్ కాల్స్ ఇస్తాడు, 100 SMSలు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఓటీటీ యాప్స్ అనేవి చాలా వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది. వాటన్నిటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే 35,000 వాల్యూ చేసేటప్పుడు గూగుల్ జెమినీ. నెక్స్ట్ ఫ్లెక్సీ ప్యాక్ 103 బెట్ రీఛార్జ్ చేసుకుంటే కనుక 5 GB డేటా ఇస్తాడు. అలాగే మనకి దీంట్లో ఏంటంటే చెప్పినటువంటి ఏవైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటన్నిటిలో కల్లా ఒకదాన్ని మాత్రం మనం యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. దాన్ని కూడా మనం మనం మై జియో యాప్లో ఏదైతే ఓచర్ సెక్షన్ ఉంటుందో అక్కడ రిడీమ్ చేసుకుంటే కనుక అది యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత అది 28 days పాటు మనకి రావడం అయితే జరిగింది. సో ఇదన్నమాట ఈ ప్యాక్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్.